వరుస విజయాలతో జోరు మీదున్న నాని స్టైలిష్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన మూవీ జెంటిల్మెన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా, తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్ డీల్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణకి సక్సెస్ ని అందించిందా అన్న విషయాలు తెలియాలంటే ఈ మూవీ రివ్యూ వాచ్ చేయాల్సిందే. ముందుగా ఈ కథ విషయానికి వస్తే, జయరాం ముల్లపూడి అంటే నాని చిన్న వయసులోనే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అవార్డు అందుకున్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్యతో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ ని కలవడానికి లండన్ వెళ్తుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ లో కలిసిన క్యాథరిన్ కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలు అవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరాం అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ లానే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్ గౌతమ్ మరణం వెనుక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్ గౌతమ్ ని చంపింది ఎవరో కనిపెట్టిందా? అసలు జయరాం కు గౌతమ్ కు సంబంధం ఏంటి? నిజంగా నాని హీరోనా లేక విలనా అన్నది మిగతా కథ. ఇప్పటి వరకు క్లాస్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారి థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్ లో నడిపించిన సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ఇక సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతి సీన్ ను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరింత ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. మొత్తానికి చివరి మాటగా భలే భలే మగాడువై, కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాలతో సెన్సేషన్ హిట్ కొట్టిన నాని ఈ సినిమాతో ఆ రేంజ్ హిట్ కొట్టకపోయినా మరో హిట్ కొట్టినట్టే అని చెప్పుకోవచ్చు.